పోసాని కృష్ణమురళి అరెస్టును వైసీపీ అధినేత జగన్ తప్పుపడుతున్నారు. హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతతో ఫోన్లో మాట్లాడారు జగన్. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతుందని, ఈ అరెస్టు విషయంలో పోసాని కృష్ణమురళికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆమెకు చెప్పడం జరిగింది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు. మరొక వైపు ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పినా పోలీసులు వినలేదని భార్య కుసుమ చెప్పుకొచ్చారు. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. పోసాని కృష్ణమురళి అరెస్టును వైసీపీ అధినేత జగన్ తప్పుపట్టారు. హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతతో ఫోన్లో మాట్లాడారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్టు విషయంలో పోసాని కృష్ణమురళికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు. మరొక వైపు ఆయన ఆరోగ్యం అస్సలు బాగాలేదని చెప్పినా సరే పోలీసులు అరెస్టు సమయంలో వినలేదని భార్య కుసుమ చెప్పుకొచ్చారు. కొంతకాలంగా ఆయన కడుపు నొప్పితో బాధపడుతున్నారని ఆమె తెలిపారు. వెలుగొట్టి ఆయన వెళ్ళి మురళి గారు వెళ్ళి తలుపు తీస్తే మేము ఆయన తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారేమోలే అని చెప్పేసి నేను ఇటు రాలేదు. అందులోకి అరెస్ట్ చేస్తున్నామని అట్లా ఈయనేమో నోటీసు ఇచ్చాడని నేను రేపు వస్తాను, నాకు హెల్త్ బాగాలేదు, రేపు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని డాక్టర్ చూపించుకొని నేనే వస్తాను, తప్పకుండా నన్ను నమ్మండి అని అన్నారు. అంటే లేదు మేము తీసుకెళ్ళిపోతాం అని అంటున్నారు. అందులోకి నేను ఇటు వస్తే సరే ఉండండి, కొంచెం టాబ్లెట్స్ అవన్నీ ఇవ్వాలి, హెల్త్ బాగాలేదు, అసలు ఇట్లా ఇక్కడ చేయి నొప్పి, మళ్ళీ పొట్టలో ఇన్ఫెక్షన్ అది ఉంది, యాంటీబయాటిక్స్ అవి వేసుకోవాలంటే ఇంకా నేను తొందర పెట్టేసి ఇచ్చేసానండి. టాబ్లెట్స్ ఇంకా కొన్ని ఇవ్వలేదు, మర్చిపోయాను. అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి, మేము అక్కడ చూసుకుంటారులే, మా డాక్టర్ చూస్తారు, అక్కర్లేదులేండి అని చెప్పి ఇంకా తీసుకుని వెళ్ళారండి. తొందరగా బెల్ కొట్టారండి.